అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో దాదాపు 8 కోట్ల రూపాయలతో 3 ప్రధాన రోడ్లు శాంక్షన్ చేయడంతో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చిత్రపటానికి కోడూరు ప్రధాన సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తనయుడు వెంకట్రామ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ రాకతో మహర్దశ ప్రారంభమైందని, గతంలో సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్నాక ఆనాడు ఎన్ఆర్ఎజిఎస్లో వారు దగ్గర 30 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి కేటాయించడం, ఆ తర్వాత ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా చూస్తుందో అభివృద్ధి కూడా అదే విధంగా సమానంగా రెండు కళ్ళులాగా చూసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున ఆర్ఎండ్బి రహదారులు గుంటలు పూడ్చేయడానికి, ఎందుకంటే పూర్తిగా నిధులు లేకపోయినా ప్రభుత్వం రాగానే గుంటలు పూడ్చేందుకు అనేక రోడ్లు ఆ రోజు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చాలా రోడ్లు కూడా ఇప్పుడు ఇందాక దేవనపల్లి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఓటగొండం రోడ్ అవనివ్వండి, అలా అనేక రోడ్లు కూడా తర్వాత శాంక్షన్ చేయడం జరిగింది. అంతర్గత రోడ్లు కూడా ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో కనీసం 2 నుంచి 3 రోడ్లు చిన్న పంచాయతీల్లో కూడా వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన కార్యక్రమాలు. దాంతోపాటు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు వీరి సహకారంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మనకి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఎక్కువ శాతం మన నియోజకవర్గానికి కూడా కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, ఎందుకంటే వారు కూడా నిరంతరం దీని గురించి ఫాలోఅప్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన నియోజకవర్గానికి 6 రోడ్లకు గాను 14,57,00,000 రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయటం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ఎన్ని రోడ్లు మనం శాంక్షన్ చేసినా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్ని మొత్తం ఏమాత్రం ఒక్క రోడ్డు గురించి కూడా ఆలోచించకుండా ఆ రోజున్న ముఖ్యమంత్రి గారి నుంచి ఇక్కడ శాసనసభ్యుల వరకు ఎవ్వరూ కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు ఏ రోడ్డు చూసుకున్నా అన్నీ కూడా గుంటలమైనవి. అయినప్పటికీ మనం అనేక రోడ్లు శాంక్షన్ చేయించుకుంటాం, కానీ పనులు ప్రారంభించుకుంటాం జరిగింది. చాలా వరకు పనులు పూర్తయిపోయినాయి. దాని తర్వాత ఈ రోజున మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా కొన్ని రోడ్లు ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ రోజున మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు ముఖ్యంగా పరచివార్ రోడ్ అవనివ్వండి, అదేవిధంగా పెట్లంకది అవనివ్వండి, మోపిదేవి వెంకటాపురం కానీ ఇలా కొన్ని రోడ్లు ఇంకా కొన్ని పంపించున్నాయి, కానీ ఈ శాంక్షన్ కాని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కేంద్రం సపోర్ట్ తీసుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకొచ్చి కొంతవరకు ఉపశమనం ఇచ్చి ఇవన్నీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఒకటి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది, గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ రోడ్లని నిర్లక్ష్యం చేయటం వల్ల ఈరోజు ఏ రోడ్డు చూసుకున్నా కూడా ఏది కూడా అన్ని గుంటలమయం ఉంది. దాన్ని ఈ రోజున మళ్ళీ మంచి రోజులు తీసుకొచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఈరోజు ప్రతి విషయంలో